This mind is a miracle. This is the gadget on the planet. It is capable of doing things that you cannot imagine. Experience the miracle of your mind. Let's make it happen. నమస్తే అండి. మేము సద్గురు మిరాకిల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ కోసం వచ్చాము. శైలజ్ గారు, రూపా గారు, స్మిత తెలుసు కదా. మేము ఫస్ట్ టైం సద్గురు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు బాగా పరిచయం, అట్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు బాగా. శైలజ్ గారు, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి ప్రోగ్రామ్కి మమ్మల్ని పిలిచినందుకు. స్మిత వెల్కమ్. మిరాకిల్ ఆఫ్ మైండ్ సద్గురు గారి ప్రోగ్రాంకి వచ్చామండి. అలనాటి రెస్టారెంట్ నార్సింగ్ దగ్గరికి పిలిచారు. సద్గురు గారు పక్కన ఉన్నట్టే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు సద్గురు గారు దగ్గరికి మేము వెళ్ళాము కదా, అలా పిలిచారు. వెళ్ళాము 5:30కి సాయంత్రం. అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చారు. చాలామందిని కలుసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మేము వెళ్ళంగానే ఫస్ట్ ఇలా సాంగ్స్ పాడారు. అసలు చాలా బాగా పాడారండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకెందుకో వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. మన సుద్దాల అశోక్ కుమార్ గారు కూడా కనపడ్డారు. మన కలగోరగంప శ్రీదేవి గారు, కళ్యాణ్ గారు, ఇలా చాలామంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. రేడియో జాకీ గారు కూడా కనపడ్డారు. అక్కడ అందరూ మాట్లాడుకున్నాం. మాకైతే ఇంకా అంకుల్ స్టార్టింగ్లోనే తీశారు వీడియో. తర్వాత ఇంకా ప్రోగ్రామ్ మాట్లాడుతున్నప్పుడు మేము అందరం ప్రశాంతంగా కూర్చుని విన్నామండి. మెడిటేషన్ ఏ రోజుకి 7 నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే మనలో ఉన్న టెన్షన్ అంతా తగ్గిపోతుంది అని దాని గురించి చెప్పారు సద్గురు గారు. స్పీచ్లు అన్నీ మేము విన్నాం అక్కడ. మిరాకిల్ ఆఫ్ మైండ్ సద్గురు యాప్ని మనం ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, కుటుంబంలో ప్రశాంతత కోసం చక్కగా అందరూ హ్యాపీగా ఉండడానికి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని రోజుకి 7 నిమిషాలు ఏ టైం అయినా చేసుకోవచ్చంట. బస్సులో చేసుకోవచ్చు, ట్రైన్లో అయినా, ఎక్కడైనా. దీనికి ఏమీ నిబంధన లేదు. చిన్నపిల్లలు 12 సంవత్సరం లోపు వాళ్ళు చేయకూడదు. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చక్కగా అందరం మెడిటేషన్ చేద్దాం. మనందరం హ్యాపీగా ఉండాలి అంటే చక్కగా రోజుకి 7 నిమిషాలు. ఎందుకు చెప్తున్నానంటే, మేము అక్కడ కూర్చుని 7 నిమిషాలు చేస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నది, ఫర్ ఎవర్ దిస్ యాప్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి ఎనీవేర్. ఇది అత్యంత ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నది. ఫర్ ఎవర్ ఇది ఫ్రీ, మన కోసమే తయారు చేయబడింది. ఈ ఈవెంట్లో మాకు కలగోరగంప శ్రీదేవి గారు, కళ్యాణ్ గారు ఇలా కలుసుకున్నాం. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేమందరం కలిసి మెడిటేషన్ చేశాము. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యుల్లో చాలామంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. మాకు చాలా సంతోషం అనిపించింది. అక్కడ పెద్ద డాక్టర్లు కూడా మాట్లాడారు. ఈరోజు మనం పిల్లల్ని కనాలన్నా మనం ముందే ప్లాన్ చేసుకుని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని చక్కగా హ్యాపీగా ఉంటే మనకి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు అని చెప్పారు. ఇంకోటి, ఈ రోజుల్లో చాలామంది పిల్లలలో ఆటిజం చూస్తున్నారంటండి. అందుకే మనందరం ప్రశాంతంగా ఉంటే ఇలాంటి జబ్బులన్నీ రావు. చూస్తున్నాం, ఏ ఇంట్లో చూసినా ప్రశాంతంగా, చిన్న విషయాలు టెన్షన్ పడుతున్నారు. హ్యాపీగా 7 మినిట్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ప్రతి ఒక్కరికి రోజుకి 7 నిమిషాలు తప్పకుండా మిరాకిల్ మైండ్ యాప్ ఓపెన్ చేసి మీరు కూడా ఫస్ట్ మా ఇంట్లో నా పిల్లలతో మొదలెట్టాము. అందరికీ చెప్పి నా ఛానల్, నా కుటుంబ సభ్యులందరికీ, పట్టణంలో పల్లెటూరు కుటుంబ సభ్యులందరికీ చెప్తాను, తప్పకుండా అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనం హ్యాపీగా ఉంటాం. నేనైతే ఇక్కడ నమ్మాను. తప్పకుండా ఇంకా అందరికీ చెప్పి అందరూ
మంచిగా ఉండాలని, చిన్న చిన్న విషయాలు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. రానున్న 10-15 సంవత్సరాలలో ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలతో బాధపడతామని రీసెర్చ్లో తెలిసిందంటండి. దాని మీద సద్గురు గారు కూడా రీసెర్చ్ చేసి మన అందరికీ ప్రశాంతతగా ఉంటే, చిన్న చిన్న విషయాల కోపాలు తాపాలు రాకుండా ఉంటే హ్యాపీగా జీవితాన్ని గడపచ్చు, ఆనందమైన జీవితాన్ని గడపచ్చు. మన వెనక తాతలు నాయనమ్మలు అందరూ ఎట్లా ఉన్నామో మరలా మనం పాత రోజులకి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన అనుభవాలని మేము విన్నాం అక్కడ. మీరు కూడా ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు అన్నీ చూస్తున్నాం, మనకి సోషల్ మీడియాలో న్యూస్లు అన్ని పేపర్లు అన్నీ చదువుతున్నాం కదా. చక్కగా మన అందరం ఈ యాప్ గురించి తెలుసుకుని రోజుకి 7 నిమిషాలు మనం మెడిటేషన్ చేసి మంచి జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను నేను. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇక్కడ మెడిటేషన్ వయసు కూడా ఉందండి. 12 సంవత్సరాల లోపు పిల్లలు మెడిటేషన్ చేయకూడదని వాళ్ళు అక్కడ ముందే మనకి చెప్పారు. 12 ఏళ్ళు దాటిన పిల్లలు మాత్రమే మెడిటేషన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఉంటానండి. బై అండి. This mind is a miracle. This is the gadget on the planet. It is capable of doing things that you cannot imagine. Experience the miracle of your mind. Let's make it happen.